ప్రైజ్ ద లార్డ్. వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవుడు ఈ సంవత్సరము మా జీవితంలో చేసిన ఎన్నో గొప్ప మేళ్ళను బట్టి ముందుగా ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు నా జీవితంలో అసలు ఊహించలేని లెక్కకందనంత గొప్ప మేలులు మా జీవితంలో చేశాడు. ఆయనకు నేను ఏమి చేసినా కూడా అసలు రుణపడి ఉంటాను. ఏది కూడా నేను తీర్చలేను కూడా. ఎందుకంటే దేవుడు అసలు నేను ఊహించలేను. అసలు నా జీవితంలో ఎంత గొప్ప మేలు చేసాడో కూడా అసలు ఊహనకు అందనంత మేలు చేసిండు. అసలు మా కుటుంబంలో కూడా ఎన్నో బాధలతోని, మా అక్క వాళ్ళ కుటుంబంలో కూడా ఎంతో బాధతోని, ఎంతో కన్నీరుతోని మా కోడలు చనిపోయి ఎంతో వేదనతో ఉన్నారు. ఆ సిచ్యువేషన్లో అసలు మాకు ఏమి కూడా అర్థం కాలేదు. అసలు ప్రతి సిచ్యువేషన్ని బట్టి నేను అక్కడికి వెళ్ళాలి, మా అక్క వాళ్ళను ఓదార్చాలి, అట్లా నడిచింది. అయితే అక్క వాళ్ళు కొన్ని రోజుల తర్వాత పిల్లని ఎక్కడెక్కడనో వెతికినాం మేము. అసలు ఎన్ని రోజులను వెతికితే ఇంకా ఇవ్వరు అని చెప్పేసి చాలా అంటే చాలా బాధపడి మా అక్క చాలా అసలు కోలుకోలేనంత స్థితిలోకి వెళ్ళిపోయింది. అప్పుడు నేను దేవునికి ప్రేయర్ చేసుకున్నాను. దేవా, నీవు మాత్రమే చేయగల సామర్థ్యుడవు, మేము ఎక్కడ తిరిగినా కూడా ఏది కాలేదు, నువ్వు మాత్రం ఇస్తేనే అవుతుంది అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నప్పుడు అక్క వాళ్ళు వచ్చి మా దగ్గర ఉన్నారు. ఉన్న తర్వాత వాళ్ళు సాటర్డే ఒక 1 వీక్ ఇక్కడే ఉంది. ఆమె బాగాలేదని చెప్పేసి ఇక్కడనే ఉంచుకున్నాను నేను. తర్వాత వాళ్ళు వెళ్ళిపోతామంటే వద్దు, సండే రోజు చర్చి చేసిన తర్వాత దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు, మీరు ఖచ్చితంగా చర్చికి రండి అని చెప్పేసి ఇక్కడికి రమ్మన్నాను. తర్వాత అక్క వాళ్ళు ఇక్కడికి చర్చికి వచ్చారు. వాళ్ళు ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు. తర్వాత అన్నతోని కూడా ప్రేయర్ చేయించుకున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత 1 వీక్లోనే మాకు సంబంధాలు వచ్చినాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత చక్కని పాపను మాకు ఇచ్చిండు. మంచిగా అన్ననే మ్యారేజ్ చేసిండు అన్న చేతుల మీదుగానే. ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ కూడా ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. మా కుటుంబంలో ఇంకా కూడా దేవుడు చాలా మేలు చేసిండు. మా బాబు 10th క్లాస్ ఉన్నాడు. వాడు అసలు ఏమవుతాడు, అసలు చదువుతాడా, ఏమవుతాడా, అసలు పాస్ అవుతాడా అని నాకే నమ్మకం లేదు. కానీ దేవునికి నేను భారంగా ప్రార్థన చేసిన, దేవా నువ్వు మాత్రమే చేస్తావు తండ్రి, నీ జ్ఞానంతో నా బిడ్డను నింపని చెప్పేసి నేను భారంగా ప్రార్థన చేస్తే దేవుడు 9.2 ఉత్తీర్ణతతో నా దేవుడు పాస్ చేయించాడు నా బాబును. నా బాబు అసలు ఎగ్జామ్కి వెళ్తుంటే కూడా నేను చాలా వేదనతో నేను ఆ రోజు నైట్ అంతా నిద్రపోలేను. అసలు ఎట్లా ఎగ్జామ్ రాస్తాడు వీడు, ఎట్లా చేస్తాడు అని చెప్పేసి నేను చాలా వేదనతో ప్రార్థన చేసిన. వాడు వెళ్ళేటప్పుడు కూడా దూతలు మనతో వెళ్ళంగా దేవుడు నాకు కనపరిచిండు. అసలు ముందు జరిగే విషయాలు దేవుడు నాకు కనపరచడం అనేది నిజంగా చాలా గొప్పతనం అండి. నేను ఎంత టెన్షన్ పడుతుంటాను, అసలు ఎంత ప్రేయర్ చేస్తుంటాను, కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా నేను చేసిన ప్రార్థనకు జవాబిస్తాడండి. అది దేవుడు చేసిన ఎన్నో గొప్ప మేలు. నా ఆరోగ్య విషయంలో కూడా నేను చాలా 1 వీక్ 15 డేస్ చాలా సిక్ అయినా దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చి ఈ సంవత్సరం నన్ను కాపాడాడు. ఇంకా ఎన్నో గొప్ప మేలు అండి. అసలు అందరికీ ఉద్యోగము, అసలు మా ఇంట్లో అందరికి గవర్నమెంట్ జాబ్స్ అండి, అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు. మేమున్నది కాంట్రాక్ట్ ఉద్యోగాలు. మా ఆయన మామూలుగా కంపెనీలో పర్మనెంట్, నేను కాంట్రాక్ట్ ఉద్యోగం. అయినా నేను అందరి దగ్గరికి వెళ్తుంటే అందరూ ఎన్నో ఇండ్లు కట్టుకున్నారు, అందరికీ లక్షల పైన జీతం ఉంది, కానీ నాకున్నది చిన్న జీతం అండి. కానీ దేవుడు నన్ను అంతకన్నా ఇప్పుడు ఉద్యోగం లక్షల పైన వాళ్ళకంటే కూడా గొప్పగా నన్ను నిలబెట్టిండు. అందరి ఇళ్ళకి నేను పోతుంటే అందరికీ ఒక్క అంతస్తు తిన్నాక నాకు 2 అంతస్తులు ఇల్లు ఇచ్చాడండి. 62 లక్షల ఇల్లు ఇచ్చిండు. అసలు నేను ఊహించలేను. ఇప్పటికి కూడా అనుకుంటాను, దేవుడు అసలు నాకు ఇంత మేలు చేసిండు, అసలు ఇది నేను చేసిన నాతోని సాధ్యమా అని చెప్పేసి వెనుకకు తిరిగి చూస్తే అంత గొప్పగా దేవుడు నన్ను నిలబెట్టిండు. దేవునికే వందనాలు చెల్లించుకుంటున్నా. ఇంకా గొప్ప మేలు కూడా జీవితంలో దేవుడు చేస్తాడని నేను అనుకుంటున్నా, నేను గట్టిగా నమ్ముతున్నా. ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగంలో పర్మనెంట్ జాబ్ గురించి నేను 29th ఎగ్జామ్ రాసిన. అందులో కూడా దేవుడు నాకు చాలా కాంపిటీషన్ ఉంది, కానీ దేవుడు ఇస్తాడని నమ్మకంతోనున్నా. దేవుడు ఖచ్చితంగా నాకు ఇస్తాడు. అందరూ నా గురించి కూడా ప్రేయర్లో పెట్టండి. దేవుడు చేసిన గొప్ప మేలును బట్టి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్.